నమస్కారం అండి. నా పేరు కాశీనాథుడు శ్రీనివాసరావు. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. రీసెన్సీ బయాస్ అనే ఒక విషయం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఈ బయాస్ అంటే ఏంటంటే ఒక లోపభూయిష్టమైన థింకింగ్ అనమాట. లోపభూయిష్టంగా ఆలోచించడం. ఇది జనరల్‌గా చాలామంది ఎందుకో చేస్తుంటారు. అలా చేస్తుంటారని దృష్టిలో పెట్టుకునే వీటిని కేటగరైజ్ చేశారనమాట. కన్ఫర్మేషన్ బయాస్ అని ఒకటి, రీసెన్సీ బయాస్ అని ఒకటి, ఇట్లాంటివన్నీ కూడా. సో ఈ లోపభూయిష్టమైన థింకింగ్ గురించి మనం ఒకసారి ఇలా ఉందా అన్నది మనకి తెలిసి మనం అలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా మనకి మనం బ్రేక్ వేసుకోగలిగితే బహుశా దీని నుంచి మనం బయటపడవచ్చు. రీసెన్సీ బయాస్ అంటే ఏమీ లేదు. జస్ట్ మనకి గడచిన ఒక 6 నెలల నుంచి సంవత్సరం క్రితం జరిగిందో, కేవలం ఒక 2, 3 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు జరిగిందో, ఈ జరిగిన మార్కెట్లో జరిగిన సంఘటన వలన మనకి ఎక్కువ రిటర్న్ రావటమో లేక తక్కువ రిటర్న్ రావటమో జరిగిందనుకోండి. ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో, షేర్ల లాంటి వాటిలో ఎక్కడైతే ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయో వాటిల్లో. దానిని మనం ఓవర్కమ్ అవ్వకుండా దానితో ప్రభావితమయ్యే మన థింకింగ్ ఉండడం. కొంతమంది ఇది ఎంతవరకు దీనివల్ల ప్రభావితం అవుతారంటే ఫర్దర్గా అసలు అంటే ఆ 2-3 ఇయర్స్లో 6 మంత్స్లో వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు జరిగిన సంఘటన వలన మార్కెట్ క్రాష్ అవ్వటం వలన ప్రభావితం అయిపోయి ఇక ఫర్దర్గా దాని జోలికి వెళ్ళటమే మానేస్తారు. అంటే ఇది చాలా లోపభూయిష్టమైన థింకింగ్ అనమాట. ఎస్పెషల్లీ ఈక్విటీ సంబంధం షేర్లలో ఎక్కడైతే పెట్టుబడి పెడతారో, డైరెక్ట్గా పెట్టుబడి పెట్టినా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టినా దీర్ఘకాలం పాటు మనం ఉన్న పరిణామాల్ని, జరిగిన విషయాల్ని కానీ ఎలా పెరిగినాయి అనే దాన్ని కానీ మనం స్టడీ చేసుకోవాలి. కానీ గడిచిన కొన్ని రోజుల్లో ఒక్కొక్కసారి 2, 3 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా మార్కెట్ ఊపిరి తీసుకోకుండా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గడిచిన 5 ఏళ్లలో కోవిడ్ తర్వాత జరిగిన క్రమంలో మార్కెట్ ఒకసారి కరెక్షన్కి గురయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఏకబిగిన చాలా బాగా. సో ఎవరైనా ఈ గత కాలపు 5 ఏళ్ళను చూస్తే కొంచెమే ఉంటుంది. అది చూసి మనము వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళలో కూడా ఇదే విధంగా ఉంటుంది, లేదా గత 3 ఏళ్ల రిటర్న్ చూసో, గత 1 ఇయర్ రిటర్న్ 1 ఇయర్ రిటర్న్ చూస్తే ఏమనిపిస్తుంది, బాగా తక్కువ ఉంటుంది. సో ఇలానే ఉంటుందేమో వచ్చే 1 ఇయర్లో. గత 1 ఇయరే హిస్టరీ రిపీట్ అవ్వదు, గత 3 ఏళ్ళే హిస్టరీ రిపీట్ అవ్వదు. ఇది మనం దీర్ఘకాలంలో చూడాలి. మనది డెవలప్ అయ్యే ఎకానమీ కాబట్టి దీర్ఘకాలంలో మనకి ఇన్ఫ్లేషన్ ప్లస్ రిటర్న్స్ వస్తాయి అని మనం ఆలోచించాలి. ఇన్ఫ్లేషన్ ప్లస్ రిటర్న్స్ ఎందుకు వస్తాయి అనేదాన్ని ఇంకొక వీడియోలో చెప్తాను. సింపుల్గా చెప్పాలి అంటే రీసెన్సీ బయాస్ అంటే రీసెంట్గా జరిగిన పరిణామాల్ని మనము పరిగణనలోకి తీసుకోకుండా ఉండటం అనేదే మంచిది. థ్యాంక్ యూ.